మన నియోజకవర్గ శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే 6 నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు, నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు. ఆనాడు ఆయనే చెప్పారు, నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు. నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇంకా వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిల గారి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత 2 నెలలు ఏమైందో నాకు తెలియదు తల్లి, ఏం మాటలు కుదిరినాయో నాకు తెలియదు తల్లి. మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందులో కంపడ్డాడు కరకటి కమలాసన్. పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు. ఇంత అద్భుతమైన నటుడు తల్లి. ఇలా ఎన్నో నటులు చేస్తాడు తల్లి. రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు, మళ్ళీ అదేదో క్యారేజ్ దించినట్టు ఒక యాక్టింగ్, మళ్ళీ ఇంకొక యాక్టింగ్, ఇట్లా అద్భుతమైన నటన మొదలు పెడతాడు. తల్లి నటన నాకు తెలియదు తల్లి, ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తా. అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను. మీకు ఉచితంగా ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే, ఊర్లో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఉచితంగా మందు బిల్లు మనం అందించాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి, స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం. నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు అందజేశాం. నాకు తెలిసినంత వరకు దాదాపు 70 కుటుంబాలని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరిగింది. అదే గాని మీరు నన్ను ఆశీర్వదించి దీవించి భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక డమ్మీని పెట్టాలి, ఈయన ఎమ్మెల్యేగా ఉండాలంట. అంటే చూడండి ఎలాంటి పరిస్థితి. ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వాలంటే ఇవ్వాలి, పార్టీ నిర్ణయం తీసుకుంటే అని చేసే పరిస్థితులు. తల్లి వాళ్ళు ప్రచారంకి వచ్చినప్పుడు దయచేసి మన గ్రామానికి వాళ్ళు చేసింది ఏంటని అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. ఎందుకంటే మళ్ళీ మాయ మాటలు చెప్తారు, ఏదేదో చెప్తారు, సినిమా చూపించడానికి ట్రై చేస్తారు, కానీ ఏముండదు అక్కడ. ఎన్నికల్లో ఏదో హడావుడిగా వస్తాం, ఊరేగింపు చేసాక నేను రాలా. మీ సమస్యలు గతంలో వచ్చినప్పుడు తెలుసుకున్నా, ఇప్పుడు నేరుగా మీ సమస్యలు తెలుసుకుని దానిపైన స్పందించాలని నేను వచ్చాను. అందుకే మిగతా కార్యక్రమం చేసే ముందల ఇక్కడ గ్రామస్తులు ఎదుర్కొన్న సమస్యలు ఏమంటే నా దృష్టికి తీసుకురావాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఆల్రెడీ మేము నేర్చుకున్న దాని వల్ల మేము వర్క్ అయితే చేసుకోగలుగుతున్నాం. ఏంటంటే 365 రోజులు కూడా మాకు ఏదో ఒక వర్క్, ఉపాధి అవకాశం ఉండేలాగా ఒక 25-30 మంది కలిపి, అంటే నేర్చుకున్న వాళ్ళందరం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాకేదైనా సహాయం చేయగలిగి మేము కావాలని అనుకుంటున్నాము. తప్పనిసరిగా చేయూత అందించాలి. ఓకే, నిరుపేద కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదే మా లక్ష్యం. ఈ మోడల్ నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. తర్వాత 20%, 10% అయిపోయింది. దాని డబ్బులు లేక 7 సంవత్సరాల నుంచి దానికి రావట్లా. ఆ భూమికి కానీ 2వ ట్రిప్పు నీళ్లు కానీ ఇవ్వగలిగి